హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తెలంగాణ అమ్మాయి. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగానే ఉన్నాం. బయట అయితే ఎండలు మస్తు స్టార్ట్ అయినాయి. ఇక లోపల చల్లగా ఉండాలన్నట్టు ఫ్రూట్ సలాడ్ అయితే చేస్తున్నా. ఇక మీ అందరు కూడా చూపిస్తే ఎట్లా చేసుకోవాలనేది. దానికంటే ముందు కొత్త వాళ్ళ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఫ్రూట్ సలాడ్ని తెలుగులో ఏమంటారో కూడా కామెంట్ చేయరు. ఇక ఇక్కడైతే నేను కొన్ని పండ్లు అయితే తీసుకున్నా. అరటి పండ్లు, దానిమ్మ పండ్లు, సేబ్ పండ్లు, ఆరెంజ్ పండ్లు, అంగూరు పండ్లు. ఇక ఆరెంజ్ తీయగుంటే వేస్తాను, లేకపోతే వేయను అనమాట. తినేటప్పుడు మళ్ళీ పిల్లలకి పుల్ల పుల్ల తాగితే బాగుంటుంది కదా, అందుకనే ఇవి అయితే తీసుకున్నా. ఇవే తీసుకోవాలి, పండ్లు అని ఏం లేదనమాట. మీకు ఏ పండ్లు కావాలంటే ఆ పండ్లు తీసుకోవచ్చు. వాటర్ మిలన్ తీసుకోవచ్చు, పప్పాయ పండు కూడా తీసుకోవచ్చు. ఇక అన్నీ కట్ చేసి పెట్టిన. ఇక మీలోపు మీరు కామెంట్ చేయరి ఇవైతే ఎట్లా చేయాలనేది చూపిస్తాను అనమాట. ఇక నేను తీసుకున్న ఆరెంజ్ అయితే పుల్లగా ఉంది, అందుకే ఇక అది వేస్తలేని దాన్ని పక్కకు పెట్టేసిన అనమాట. ఇక ఇప్పుడు 1/2 లీటర్ పాలు తీసుకున్నా. ఫుల్ క్రీమ్ పాలనే తీసుకోరు, నార్మల్ పాలనే తీసుకోరు, ఏవి తీసుకున్నా పర్లేదు. ఇవి వేడి చేయకుండా ముందే ఒక గ్లాస్ పాలు పక్కకు పెట్టుకోరి. అవి ఎందుకనేది తర్వాత చెప్తా. ఇట్లా ఒక చిన్న గిన్నెలో పోసుకొని పక్కకు పెట్టుకున్నాక ఇక మిగతా ఇంకొన్ని పాలు ఉంటాయి కదా, అవి వేడి చేసుకోవాలన్నమాట. మంటని సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకొని వేడి చేసుకోవచ్చు, పాలు పొంగకుండా. ఇక కస్టర్డ్ పౌడర్ అయితే ఇది మనకు సూపర్ మార్కెట్లో అయితే ఈజీగా దొరుకుతుంది. మీకు కొంచెం ఐడియా ఉంటుంది అన్నట్టు నేను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నా. ఇందాక కొన్ని పాలు పక్కకు తీసి పెట్టినాం కదా, ఈ కస్టర్డ్ పౌడర్ 2 చెంచాల వరకు దాంట్లో వేసుకొని ఎక్కడ గడ్డలు లేకుండా కలుపుకోవాలన్నమాట. మంచిగా 2 చెంచాలు అయితే సరిపోతుంది, ఎక్కువ వేసుకుంటే మరీ చిక్కగా అయిపోతుంది. ఇక వీటిని కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. ఈలోపు పాలు అనేవి మరిగిపోతున్నాయి కదా ఇక్కడ. ఇక మీరు చక్కెర ఎంత తింటారనే దాన్ని బట్టి అయితే చూసుకొని చక్కెర వేసుకోవాలి. నేను ఇక్కడైతే 5 చెంచాల వరకు చక్కెర వేసుకున్నా. ఇట్లా పాలు అంతా మరిగిన తర్వాత చక్కెర వేసుకున్నాక ఒక 2 నిమిషాలు చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ పాలలో, అది వేసుకోవాలన్నమాట. వేసుకొని తొందరగా కలుపుకోవాలి, లేదంటే దగ్గరకు అయిపోతుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ దగ్గరకు అవుతుంది చూసారా. ఇక మళ్ళీ మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా అట్లా ఒక 2 నిమిషాల వరకు ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇట్లా కలుపుకున్నాక దీన్ని కొంచెం చల్లారిన తర్వాత వేరొక గిన్నెలోకి వేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకొని మొత్తం చల్లగా అయిపోయిన తర్వాతనే అప్పుడు మనం పండ్లన్నీ వేసుకోవాలి. ఇక్కడ వేస్తున్నాయి చూడండి, అంగూరు పండ్లు, సేబ్ పండ్లు, దానిమ్మ పండ్లు, అరటి పండ్లు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని మంచిగా ఎక్కువ కూల్ కావాలంటే ఒక 2 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదు నార్మల్ కూల్ అయినా పర్లేదు అంటే 1 గంట వరకు పెట్టుకొని తీసేయాలన్నమాట. ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తున్న చూడండి, ఇందాక మీకు చిక్కగా అనిపించింది కదా, ఇట్లా కలిపిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇట్లా నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయడం మస్తుంటుంది. ఇప్పుడు దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెడతాను ఒక 2 గంటల వరకు, ఎందుకంటే ఎండలు బయట ఎక్కువ ఉన్నాయి. మరీ చల్లగా కావాలని అయితే 2 గంటలు పెట్టి తీసిన. చూసారా ఎంత పర్ఫెక్ట్గా అయిందో. అటు చిక్కగా కాలేదు, ఇటు పల్చగా కాలేదు, మంచిగా అయిందనమాట. నేను వేసిన దానికి కూడా చక్కెర సరిపోయింది. మీకు చక్కెర కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఇక మీరందరూ కూడా కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసినాక ఎట్లా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ.